నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 9, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను సంచారం చేస్తున్నారు. కేతువు కన్యలో సంచారం చేస్తుండగా ఈరోజు గ్రహ ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక మేషంలో చంద్రుడు ఉండడం మూలంగా ధైర్యము, వేగము, రిస్క్, ఎనర్జీ ఇవి ఇవ్వబోతున్నాడు. బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా కమ్యూనికేషన్ మీద ప్రభావం చూపిస్తూ కమ్యూనికేషన్ని సాధ్యమైనంత వరకు తప్పిదాలుగా జరిగేటట్టుగా ప్రభావాన్ని చూపిస్తున్నాడు. శని భగవానుడి ప్రభావంతో పనులన్నీ ఈరోజు ఆలస్యంగా అయ్యే అవకాశం కనబడుతోంది. డబ్బు, ఉద్యోగము, కుటుంబము ఈ 3 అంశాల మీద మిశ్రమ ఫలితాలు ఈరోజు ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర స్థితిలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా అఫీషియల్ పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు కావచ్చు, మీ సొంతంగా ఆఫీసు పనులు కావచ్చు, ఆలస్యం అవుతాయి. కానీ ఆధ్యాత్మిక ఆలోచనలు ఈరోజు పెరుగుతాయి. పనుల్లో చివరికి సక్సెస్ అయితే సాధిస్తారు, కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా పసుపు నీటి స్నానము ఈరోజు చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మొదటి స్నానం మామూలుగా అయిపోయిన తర్వాత పరిశుభ్రం అయిన తర్వాత అప్పుడు పసుపు నీటిని స్నానం చేసుకోండి. అదృశ్యశాతం 74 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం మూలంగా మీకు డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. నెమ్మదిగా పనులన్నీ సక్సెస్ఫుల్గానే ఉండబోతున్నాయి. డబ్బు లాభాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. పెద్దవారి ఆశీర్వాదం మీకు చక్కగా ఈరోజు లభిస్తుంది. అయితే ఈరోజు మీకు ఆరోగ్యంగాను అన్ని పనులు సక్సెస్ అయ్యేటట్టుగాను గోచరిస్తుంది. సూచన అయితే ఏంటంటే కనుక మీరు భయాన్ని వదలండి, సంకోచాన్ని వదలండి. ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే విజయం మీకే తథ్యమవుతుంది. పరిహారంగా నల్ల ద్రవ్యాన్ని దానం చేసుకోండి. ఎవరికైనా బ్లాక్ మనీ ఉంటే కనుక దాన్ని మళ్ళా మూట కట్టకుండా దానం చేసుకున్నట్టయితే కనుక అది అలాగే మూటలు కడితే ఏదో ఒక రూపంలో శని భగవానుడు బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు. అనారోగ్య రూపంలో కావచ్చు, దొంగల రూపంలో కావచ్చు. కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ ధనము ఎంత ఉన్నది అనేది అందులో కొంత భాగము దానానికి ఉపయోగించండి. దానం చేసేటప్పుడు సెల్ఫీలు తీసుకోనో ఫోటోలు తీసుకోనో కాకుండా దానం ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి, ఆ పైన భగవంతుడు, ఈ ముగ్గురే సాక్షులుగా ఉంటారు తప్ప మరొక వ్యక్తి సాక్ష్యం అనేది అవసరం లేదు. అయితే మీకు కలిసి వచ్చే అదృష్టశాతం 79, తర్వాత కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తరువాత కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ మీరు అందుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. పనుల్లో ప్రగతి కనబడుతోంది, ఉద్యోగంలో మంచి లాభం కనిపిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసినా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి. చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా తులసి చెట్టుకు మీ చేత్తో మీరు నీరు పోసే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్టశాతం 82, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలతోనే ఈ రోజు మొదలవుతుంది అన్నట్టుగా ఉంటుంది. నిరాశ చెందకండి. రోజు చివరిలో మీకు ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఈరోజు ఏదైనా ఒత్తిడి ఉంటే కనుక దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ జపం చేయండి. కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు విష్ణు నామాన్ని ఏదో ఒకటి తీసుకుని దాన్ని ఎక్కువ సార్లు మననం చేసే, అంటే స్మరించే విధంగా ఈరోజు చేసుకోండి. అదృష్టశాతం 76, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.